श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरत बाबूजी की जय। రమణ పెరియ పురాణము. రామకృష్ణ స్వామి. రామకృష్ణ స్వామి, కుంజుస్వామి ప్రక్క గ్రామాలకు చెందినవారు. నిజానికి రామకృష్ణ స్వామియే కుంజుస్వామిని 1920 ఆ ప్రాంతాలలో భగవానును దర్శించమని పట్టుబట్టారు. కుంజుస్వామి పరిచారకుడిగా ఉన్నారు. కాని ఆయన సాధన కొరకు పల్లాకొత్తుకు వెళ్లటానికి నిర్ణయించుకున్నప్పుడు తన స్థానంలో భగవాన్ సేవలు చేయటానికని రామకృష్ణ స్వామిని తీసుకుని వచ్చారు. రామకృష్ణ స్వామి చెప్పుకోదగ్గ తెలివితేటలు గలవారు. శివానంద స్వామి వలనే అమాయకులు. ఆయన భగవాన్ సేవను అత్యంత శ్రద్ధతోనూ ఉత్సాహంతోనూ చేసి భగవానును నిరంజనానంద స్వామిని కూడా మెప్పించగలిగారు. స్టోర్స్ నిర్వహణలోనూ ఆశ్రమ ఉద్యానవన నిర్వహణలోనూ సాయం అత్యవసరమైన నిరంజనానంద స్వామి రామకృష్ణ స్వామిని వాటిని నిర్వహణలో తనకు తోడ్పడమని వేడుకున్నారు. భగవాన్ అనుమతితో రామకృష్ణ స్వామి ఆశ్రమ నిర్వాహకులకు పూర్తి అంకిత భావంతోనూ భక్తితోనూ సేవా సహకారాలను అందించారు. నిరంజనానంద స్వామి ఈ భక్తునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండి ఎప్పుడూ ఆయన గురించి గొప్పగా చెబుతూ ఉండేవారు. రామకృష్ణ స్వామి నా పట్ల ఎంతో దయగా ఉండేవారు. ఆయన భగవానుకు తనకు సంబంధించిన ఎన్నో సంఘటనలను తెలిపారు. ఒకరోజు హాలులో భగవాన్ సేవ చేస్తున్నప్పుడు రామకృష్ణ స్వామి భగవాన్ వద్దకు వెళ్లి అన్నారు, భగవాన్, నేను పూర్తిగా నిధిధ్యాసలోనూ ధ్యానములోనూ ఉండిపోవాలనుకుంటున్నాను. ఇందుకొరకు నేను విరూపాక్ష గుహకు వెళ్ళవచ్చునా అని అడిగారు. భగవాన్ సంతోషించినట్లు కనపడ్డారు. వెళ్ళు, అక్కడ ఉండు అన్నారు. ఒక వారములో రామకృష్ణ స్వామి ఆనందాన్ని పొందారు. ఒకరోజు గాఢ ధ్యానంలో ఉండగా ఆయన జ్ఞాన నేత్రంతో దూరంగా చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయానికి వెళ్ళినట్లు కనుగొన్నారు. ఆయనకు ఆ పవిత్ర ఆలయం కనబడింది. ఆ పూజాస్థలి పక్కన ఉన్న కట్టెను తెరకు నిప్పు అంటుకోబోతూ ఉన్నది. ఆ దృశ్యం ఎంత స్పష్టంగా ఉందంటే ఆయన సమాధి స్థితిలో ఉండి ఒక్క ఉదుటున లేచారు. ఆ సాయంత్రం చిదంబరం ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని గురించి టౌన్ అంతా చెప్పుకుంటున్నారు. స్వామి తన శక్తికి చాలా సంతోషించారు. ఒక్క వారంలోనే ఆధ్యాత్మికంగా తాను చాలా ఎదిగిపోయానని భావించి భగవాన్ కు ఈ సంఘటన గురించి చెప్పటానికి పరిగెత్తారు. భగవాన్ కోపంతోనూ అనంగీకారంతోనూ మండిపడ్డారు. రామకృష్ణ, నువ్వు కేవలం ఒక దృశ్యం చూడటానికేనా విరూపాక్ష గుహకు వెళ్ళింది? నీ ధ్యానాన్ని తీవ్రతరం చేసుకోవటానికి కాదా నువ్వు అక్కడికి వెళ్ళింది? భౌతిక నేత్రాలతో గాని జ్ఞాన నేత్రం దివ్య చక్షువుతో గాని బాహ్య విషయాలను చూడటం అనేది చక్కటి ధ్యాన ప్రవాహానికి ఆటంకం కలుగుతుందనే దానికి గుర్తు. ఏదైనా సిద్ధిని గాని అతీంద్రియ శక్తిని గాని పొందటము అనేది ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆటంకమే. నీ ఏకాంతము ధ్యానము చాలు, దిగిరా అన్నారు. భగవాన్ మాటలు రామకృష్ణ స్వామికి మేలుకొలుపు వలె పనిచేసినవి. ఆయన ఆ రోజు నుండి ఎప్పుడూ దృశ్యాలలో చిక్కుకోలేదు. తన హృదయంలో ధ్యాన శక్తిని మెలుకొల్పాలనంటే గురువు సాన్నిధ్యం అవసరమని ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందుకని తోట పనిలోనూ స్టోరు నిర్వహణ పనిలోనూ పూర్తిగా మునిగి నిమగ్నమైపోయారు. ఆశ్రమ ఉద్యానవనం కళకళలాడింది. కేవలం రామకృష్ణ స్వామి రామస్వామి పిళ్ళైల వల్లనే. రామకృష్ణ స్వామి ఉండటం వల్ల, కష్టించి పని చేయటం వల్ల స్టోరు కూడా అభివృద్ధి చెందింది. రామకృష్ణ స్వామికి చిన్నప్పటి నుండి ఫిట్స్ తెరలు మూర్ఛలు వస్తూ ఉండేవి. కొన్నిసార్లు స్టోరులో పనిచేస్తున్నప్పుడు ఫిట్స్ వలన గంటల కొద్దీ స్పృహ లేకుండా ఉండేవారు. ఆయనను ఆశ్రమ ఆస్పత్రికి భగవాన్ పాతహాలు ప్రక్క గుండా మోసుకుని వెళ్లవలసి వచ్చేది. ఒకసారి ఆ దృశ్యాన్ని భగవాన్ చూడటం తటస్థించింది. రామకృష్ణ స్వామి
స్వస్థతనందిన తరువాత భగవాన్ వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు. భగవాన్ ఇలా అడిగారు, హే రామకృష్ణ, మీరెలా భావించారు? భగవాన్ ఉద్దేశము ఫిట్స్ వచ్చిన సమయంలో ఆయనకెలా అనిపించింది అని. రామకృష్ణ స్వామి బదులిచ్చారు, భగవాన్, నాకేమీ తెలియదు. నాకు దేహస్పృహ గాని పరిసరాల స్పృహ గాని లేదు. భగవాన్ చెప్పారు, కాదు కాదు, అలా కాకూడదు. మీరు ఎల్లవేళలా అంతర చైతన్యాన్ని అంటే లోన ఉండే ఎరుకను అంటిపెట్టుకునే ఉండాలి. మీరు ప్రజ్ఞ అంటే బాహ్య స్పృహను కోల్పోయినా మీరు ఎప్పుడు అంటే జ్ఞప్తి అంతఃచేతన అంటే లోపలి ఎరుకను కోల్పోకూడదు. రామకృష్ణ స్వామి భగవాన్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. ఆ ఉపదేశ ప్రభావం ఏమిటి? ఆయనకు మరలా ఎన్నడూ ఫిట్స్ రాలేదు. రామకృష్ణ స్వామి జ్ఞప్తి అనే దానికి ఇలా వివరణ ఇచ్చారు. ప్రజ్ఞ అంటే తన శరీరాన్ని గురించి, పరిసరముల గురించి స్పృహ కలిగి ఉండుట. మనము చూసేది, అనుభవించేది ప్రజ్ఞ. ప్రజ్ఞ అనేది బాహ్య స్పృహ. జ్ఞప్తి అంటే స్వచ్ఛమైన లోపలి ఎరుక. అది మానవునికి సహజంగా ఉండే ఎరుక. ఉదాహరణకు, ఒక వ్యక్తి నిద్రలేచినప్పుడు తాను లేచానని, ఇంకా నిద్రలో లేనని అర్థం చేసుకుంటాడు. మెలకువగా ఉన్నానని ఎరుక ఉంటుంది గాని మనస్సు దేని మీదకు వెళ్ళదు. ఇది ఒక లిప్తపాటు, చాలా స్వల్పమైన సమయం వరకు ఉంటుంది. అది ఒక ఆధ్యాత్మిక స్థితి. దానిని మనము ఏకాగ్రతతో గమనించకపోవటచే అది మనకు తెలియకుండానే గడిచిపోతుంది. ప్రతి దినము అంటే మన బాధ్యతల వలన, పరిస్థితుల వలన ఒకానొక మానసిక స్థితికి అలవాటు చెంది ఉండుట వలన దాని ప్రవృత్తి యొక్క ప్రేరణతో మనము ఒక బలవత్తరమైన ప్రేరణతో వెంటనే మంచము దిగి మన దినచర్యలోనికి దిగిపోతాము, పని ప్రారంభిస్తాము. ఈ విధమైన ఎరుకను ఎప్పుడైతే మనకు దేని గురించిన ఆలోచనలు ఉండవో, ఇంకా సాధారణ బాహ్య స్పృహలోనికి రాలేదో, కానీ తెలివి అంటే ఎరుక మాత్రము ఉన్నదో దానిని జ్ఞప్తి అంటాము. ఇది ఎవరైనా అనుభవించవచ్చును. నిసర్గదత్త మహారాజు గారు ఆ రెండింటికి మధ్య స్పష్టమైన తేడాను తెలిపారు. తెలివి లేక ఎరుక. ఏదైనా ఒక బాహ్య విషయాన్ని పట్టుకుంటే అది బాహ్య స్పృహ అవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय.